ధ్యానించబోతున్న అంశం ఏంటంటే, దేవుడు మనకు చాలా అవసరము. ఆయన మన జీవితంలో చాలా ప్రాధాన్యమైన స్థానాన్ని ఆయన కలిగి ఉన్నాడనేది మనము మర్చిపోకూడదు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోకంలో మన గుండె, మన హృదయం అనేది ఎన్నో సార్లు ఒక బరువుతో, ఒక వేదనతో, ఒక ఆహ్ వర్ణించలేని బాధతో నిండి ఉన్నప్పుడు, ఈ లోకంలో ఎవ్వరు కూడా మనకు కంఫర్ట్ ఎవ్వరు కూడా మనల్ని ఓదార్చే స్థితి ఉండనప్పుడు, మనకు దేవుడు చాలా అవసరము. ఆయన ప్రతి పరిస్థితిలో, ప్రతి విషయంలోనూ మనకు సహాయకారిగా ఉంటా ఉన్నాడు. అయితే దేవుని సహాయము మనం తీసుకుంటున్నామా లేదా అనేది ప్రశ్న అండి. ఆయన అవసరత అనేది మన జీవితంలో ఎల్లప్పుడూ ఉంది. కానీ మన జీవితంలో మన క్లిష్ట పరిస్థితిలో దేవుని సహాయాన్ని మనం కోరుకుంటా ఉన్నామా లేదా అనేది ప్రశ్న. చాలా సార్లు మనం అనుకుంటాము మన తెలివితో, మన జ్ఞానముతో, మనకున్న టాలెంట్‌తో ఈ ఈ సమస్యను మనము జయించొచ్చు. ఈ సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు అనుకుంటాం. కానీ నో అండి. దేవుని సహాయం లేనిది మనం ఏమీ చేయలేము మన జీవితంలో. మన మనకెంతైనా జ్ఞానం ఉండొచ్చు, ఎంతైనా తెలివితేటలు ఉండొచ్చు. కానీ దేవుని సహాయము మనకు చాలా అవసరం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ప్రతి మానవుడిని ఎలా సృష్టించాడంటే, మన మన యొక్క శరీరంలో ఒకానొక ఒక ఒక వాయిడ్ స్పేస్ అనేది ఉందంట అండి. అంటే ఒక ఖాళీ స్థలం అనేది ఉందంట. ఆ స్థలము దేవునితో నింపబడాలి. అది హృదయమే గావచ్చు, మన మైండే గావచ్చు. ఒక 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 ఖాళీ స్థలం అనేది దేవుడు పెట్టాడు. అది దేవుని దేవుని స్థానం అండి అందులో. సో, ఎప్పుడైతే దేవుడు అందులో మిస్ అవుతా ఉంటాడో, ఆ ఖాళీ స్థలంలో దేవుని యొక్క ప్రెజెన్స్ మిస్ అవుతా ఉంటదో, మన జీవితంలో ఏదో కొరత, ఏదో లేమితనము, ఏదో నా లైఫ్‌లో మిస్ అవుతుంది అనే అనే వేదన మనము చూస్తా ఉంటాం మన లైఫ్‌లో. ఎందుకు మనకు దేవుడు అవసరము అని మనం చూస్తే, మొట్టమొదటిగా యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15:5 ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయు చేయలేరు. హల్లెలూయా! చూడండి ఎందుకు దేవుడు మనకు అవసరము అని మనం జూస్తే, ఆయన లేకుంటే మనము బలహీనులమంట అండి. హల్లెలూయా! ఆయన లేకపోతే మనము ఎంత కలిగి ఉన్నా గూడా మనం బలహీనులమే. అందుకే అంటా ఉన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏమీయు, నాట్ ఈవెన్ ఎ సింగిల్ థింగ్. ఆహ్, ఎ ఎ ఈ యొక్క ఎక్సెప్షన్స్ ఏమని చెప్తున్నాడా అండి? ఈ కొన్ని పనులు మీరు జేయొచ్చు, ఈ కొన్ని జేయలేరు అని చెప్తున్నాడా? నో. ఏమీయు చేయలేరు. నథింగ్. నువ్వు ఏది సాధించలేవు ఈ లోకంలో అని వాక్యం చెప్తా ఉంది. తప్పిపోయిన కుమారుని గూడా మనం జూస్తే, తండ్రికి ఎంత దూరంగా వెళ్ళాడో, అంతగా తన జీవితంలో ఆయన నష్టాన్నే కొని తెచ్చుకున్నాడు గానీ, ఏదైనా లాభం ఆయన పొందుకున్నాడా? నో. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమంటే, నిజంగా తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరం అయిపోయి, చివరికి ఆ పంది పొట్టు తినే స్టేజ్‌కి ఆయన వెళ్ళిపోయాడండి. వాక్యం చెప్ వాక్యం చెప్తా ఉంది. ఆ పందులు గూడా ఆ పొట్టుని తిననీయలేదంట ఆయనని. అంటే ఇంకా జీరో, జీరో అచీవ్‌మెంట్ ఆయన లైఫ్‌లో. కారణం ఏంటంటే, ఆయన దేవునికి దూరంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. సో, దేవునికి వేరుగా ఉంటే మనం ఏమీ సాధించలేము అని వాక్యము చెప్తా ఉంది. మన లైఫ్‌లో ప్రతి క్షణము ఆయన అవసరము. మన బలహీనతలో ఆయన మనకు చాలా అవసరము. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలనని పౌలు భక్తుడు అంటా ఉన్నాడు. సో, మన సిట్యుయేషన్స్ ఎన్నో సార్లు మనము
ట్రబుల్స్ గుండా వెళ్ళినప్పుడు గూడా దేవుని యొక్క ప్రెజెన్స్ మనల్ని బలపరుస్తా ఉంటది. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 12:9 చదివితే, "అందుకు నా కృప నీకు చాలును. ఆహ్, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును." హల్లెలూయా! పౌలు భక్తుడిక్కడ నేను బలహీనుడనని ఒప్పుకుంటా ఉన్నాడండి. నా బలము సరిపోదు అని ఒప్పుకుంటా ఉన్నాడు. నా జ్ఞానము ఒక లిమిటెడ్ జ్ఞానము. నా నా పనులన్నీ గూడా ఒక లిమిటెడ్. కానీ దేవుని సహాయము నాకు తోడుగా ఉంటే, నేను బియాండ్‌గా ఈ లోకంలో అన్నీ సాధిస్తాను. అన్నీ నేను చేయగలను అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. సో, మన లైఫ్‌లో అందరూ మనకెప్పుడు తోడుగా ఉండరు. కదండీ! ఒక చిన్న వయసులో వచ్చేంత వరకు మనం జూస్తే మన తల్లిదండ్రులు మనకు తోడుగా ఉంటారు. యవ్వన కాలంలో, యవ్వన దశ దాటినంక ఒక మిడిల్ ఏజ్‌లో ఆహ్, వివాహం చేసుకుంటే లైఫ్ పార్ట్నర్స్ తోడుగా ఉంటారు. ఆ తర్వాత ఏదో ఒక పరిస్థితిలో మనం ఒంటరితనం అనేది అనుభవిస్తా ఉంటామండి. సో, ఆ ఒంటరితనంలో నీకు దేవుడు చాలా అవసరము. నీ యొక్క బలహీనతలో దేవుడు నిన్ను బలపరచడానికి ఆయన చాలా ఇష్టపడతా ఉన్నాడు. సో, మనం ఎప్పుడు మర్చిపోవద్దు. మనము దేవునికి దూరంగా ఉండి మనం బ్రతకలేము. ఆయనకు వేరుగా ఉండి మనము బ్రతకలేమనేది మనం మర్చిపోకూడదు. ఇంకా రెండవది మనం జూస్తే కీర్తనలు 46:1 చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా! చూడండి, రెండవదిగా మనం చూస్తే వి నీడ్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. మనకు దేవుడు ఎప్పుడు అవసరము అనంటే, కష్టకాలంలో ఆయన మనకు చాలా అవసరమండి. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇవాళ రేపు మనం ఎంతో మందిని నమ్ముతా ఉంటాము. వీరిని నమ్ముతా ఉంటాం, వాళ్ళని నమ్ముతా ఉంటాము. కానీ ఏదో ఒక సమయంలో ఒక నమ్మక ద్రోహం అనేది వాళ్ళు జేసి వెళ్ళిపోతా ఉంటారు. ప్రస్తుత కాలంలో రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. 'కేతన్ అగర్వాల్' అనే ఒక మంచి ధనికుడు, ఆ వ్యక్తి వివాహం చేసుకోబోతున్న ఒక అమ్మాయిని, ఆ అమ్మాయే ఒక పెద్ద కొండ మీదకి తీసుకొని వెళ్ళి, ఆ అబ్బాయిని కొండ మీద నుండి నెట్టేసి చంపేసిందండి. సో, ఎందుకు ఆ అబ్బాయి ఆమెతో కూడా కొండను ఎక్కాడు, ఆ టూరిస్ట్ ప్లేస్‌ని ఎక్కాడంటే, ఆమె నమ్మాడు గాబట్టి. అంటే నేను పెళ్లి చేసుకుంటున్న ఈ అమ్మాయి నాకు మోసం చేయదు. నాకు నష్టం చేయదు. నన్ను బాధ పెట్టదని ఆమె మీద ఎంతో నమ్మకంతో ఆ వ్యక్తి వెళ్తే, ఆ నమ్మకాన్ని ఆమె ద్రోహంగా చేసినట్టు మనం చూస్తా ఉన్నాం. సో, ఎవరిని నమ్ముతున్నామో వాళ్ళు బహుశా అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో మనకు నమ్మకంగా హెల్ప్ చేయలేకపోవచ్చండి. కానీ వాక్యం చెప్తా ఉంది, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇంకా ఇంగ్లీష్‌లో జూస్తే హి ఈజ్ ఎవర్ ప్రెజెంట్ హెల్ప్ అంట. ఎప్పుడు ఏ క్షణంలో అయినా నీకాయన దగ్గరలో ఉంటాడంట. ఎవర్ ప్రెజెంట్ హెల్ప్ అని వాక్యం చెప్తా ఉంది. బ్లీడింగ్ వుమెన్, ఈ యొక్క రక్తస్రావ స్త్రీని గూడా మనం జూస్తే ఆమె కష్టాన్ని ఈ లోకంలో ఏ వైద్యుడు తీర్చలేకపోయాడండి. ఆమె రోగాన్ని ఎవ్వరు బాగు చేయలేకపోయారు. ఆమెకున్న ధనమంతా వేస్ట్ చేసుకుంది. అన్ని ఖర్చు చేసుకుంది జీవితంలో. అయినా ఆమె లైఫ్‌లో నెమ్మది పొందుకోలేకపోయింది. అయితే ఎప్పుడైతే ఆమె విశ్వాసముతో ఒక స్టాండ్ తీసుకుందో, నేను కనీసము యేసు ప్రభువుని ముట్టుకోవడం గాదు గానీ, ఆయన వస్త్రపు చెంగును పట్టుకుంటే చాలని ఆమె డిసైడ్ అయిందో, ఎప్పుడైతే వెళ్లి ఆమె ఆ క్రౌడ్‌లో, ఆ గుంపులో వెళ్లి ఆయన వస్త్రాన్ని పట్టుకుందో, వెంటనే ఆమె రక్తము ధార కట్టెను అని వాక్యం చెప్తా ఉంది. చూడండి, ఆమె ఆపదలో
ఆపత్కాలంలో ఆమె ఆమె యేసు ప్రభుని నమ్ముకుందండి. అండ్ ఆ నమ్మకమే ఆమెను బాగు చేసింది. అండ్ ప్రభు అంటా ఉన్నాడు, నాలో నుండి ప్రభావము వెళ్ళింది. ఎవరు నన్ను ముట్టుకున్నారు అని ప్రభు ఇక్కడ అడుగుతా ఉన్నాడండి. ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించాల ప్రియ సహోదరి, సహోదరుడా. మనం అనుకోవచ్చు దేవునికి అన్నీ తెలుసు కదా! ఎవరు పట్టుకున్నారో తెలుసు, ఎవరు టచ్ చేస్తున్నారో తెలుసు, ఎవరు హీలింగ్ పొందుకుంటున్నారో తెలుసు, ఎవరు మనసులో బాధ కలిగి ఉన్నారో తెలుసు. మళ్ళీ అన్నీ తెలిసి ఆ మాట ఆయన ఎందుకన్నాడు? నాలో నుండి ప్రభావము వెళ్ళింది ఎవరు పట్టుకున్నారని. ఎందుకు ఆ మాట ప్రభు అన్నాడు అని మనం జూస్తే, ఈ ఫెయిత్ అనేది, ఈ విశ్వాసం అనేది యూనివర్సల్ లా అండి. హల్లెలూయా! యూనివర్సల్ లా అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చెందింది. యూనివర్సల్. ప్రతి ఒక్కరు గూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ యొక్క సైంటిఫికల్‌గా మనం జూస్తే ఒక బాల్‌ని తీసుకొని మనం నేలకు కొట్టినప్పుడు ఎలాగైతే అదే ఫోర్స్‌తో ఆ బాల్ పైకొస్తదో, ఒక గోడకు కొట్టినప్పుడు ఏ ఫోర్స్‌తో నువ్వు ఏస్తావో అదే ఫోర్స్‌తో అది నీకు తిరిగొస్తది. కదండీ! అది యూనివర్సల్ లా. ప్రతి ఒక్కరు అది చిన్న పిల్లోడు ఆ బాలేసాడా, యవనస్తుడేసాడా, వృద్ధులేసారా, అది అది మ్యాటర్ కాదండి. కానీ అది అందరికీ సంభవిస్తది. ఎవ్వరు బాలేసి కొట్టినా అది తిరిగి బౌన్స్ అయితా ఉంటది సేమ్ ఫోర్స్‌తో. అట్లనే విశ్వాసముకున్న గొప్పతనం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో దేవుని సన్నిధికి వెళ్తావో నీకు బౌన్స్ అయ్యేది మిరాకిల్ అండి. హల్లెలూయా! నువ్వెంత విశ్వాసముతో దేవుని సన్నిధికి వెళ్తావో, అంత స్పీడ్‌గా నువ్వు అద్భుతాన్ని నీ జీవితంలో చూస్తావు. దేవుని పర్మిషన్ లేకుండా అండి. హల్లెలూయా! దీనికి దేవుని పర్మిషన్ గూడా అవసరం లేదంట. చూడండి ఎప్పుడైతే రక్తస్రావ స్త్రీ ఆయనను ముట్టుకుందో, యేసు ప్రభు అనాల గదా! "అమ్మా నువ్వు నేను ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు బాగుపడాలి" అని ఆయన ఆజ్ఞాపించాలండి. ఆయన అంటున్నాడు, "నాకు తెలియకుండానే ప్రభావము వెళ్ళిపోయింది" అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నీ విశ్వాసముకున్న శక్తి అంత గొప్పదండి. నువ్వు విశ్వసిస్తే ఆటోమేటిక్‌గా నువ్వు అద్భుతాన్ని పొందుకుంటావు. దేవుని యొక్క ఆజ్ఞ లేకుండానే. ఇది యూనివర్సల్ లా. ఎలాగైతే బాల్‌కి నువ్వు కొడితే అదే స్పీడ్‌లో బ్యాకొస్తుందో, అలాగే విశ్వాసము నువ్వు దేవుని మీద ఉంచితే నువ్వు అద్భుతాన్ని జూస్తావు. ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో చూస్తావనేది మనం గుర్తుపెట్టుకోవాలా. సో, ఆపత్కాలంలో దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడండి. మూడవది జూద్దాం. వి నీడ్ గాడ్ టు సస్టెయిన్ ఇన్ విల్డర్‌నెస్. దేవుడు మనకు ఎప్పుడు అవసరమంటే, ఎడారిలో ఆయన మనకు అవసరమంట అండి. క్షామ కాలములో ఒకసారి నేను చదువుతాను. యెషయా గ్రంథము 58, 11 చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి, నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉందువు. హల్లెలూయా! దేవుడు కష్టకాలంలో మనకవసరమండి. క్షామ కాలంలో క్షామకాలం అంటే కరువు కాలము. కొన్నిసార్లు చుట్టూ పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, మన చేతులు ఎంప్టీ అయిపోతాయి. మన ఫైనాన్షియల్ ట్రెజర్స్ కూడా ఖాళీ అయిపోతాయి. డబ్బులుండవు. నిల్ బ్యాలెన్స్ ఉంటది. ఏం జేయాలో తెలవని పరిస్థితి మనకు కనిపిస్తా ఉంటది. అటువంటి పరిస్థితిలో గూడా నిన్ను తృప్తిపరిచి, నీ ఎముకలను బలపరిచే దేవుడండి ఆయన. హల్లెలూయా! నువ్వు ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావంట. అంటే సీజన్‌లో మాత్రమే గాదు. నీరెప్పుడు ఉంటదండి. ఓన్లీ వర్షాకాలంలోనే మనం నీరుని జూస్తాము. కానీ ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలె నీ జీవితం ఉంటది అనంటే, సీజన్‌కి
ఈ పలానా సీజన్ అనే గాదు. అన్ని సీజన్స్‌లో గూడా నీ జీవితం ఎలా ఉంటదంటే, ఉబుకుచుండే నీటి వలె ఉంటదని వాక్యము చెప్తా ఉంది. హల్లెలూయా! ప్రియ సహోదరి, సహోదరుడా, క్షామ కాలంలో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఏలియాను మనం చూస్తే ఆయన ఆయనతో ప్రభు చెప్పాడంట, "నువ్వు కెరీతు వాగు యొద్దకు వెళ్ళు. నేను నీకు కాకుల ద్వారా ఆహారం పంపిస్తా" అని చెప్పాడంట. కాకి ఫేవరెట్ ఫుడ్ అండి మాంసము. మాంసం దొరికితే కాకి ఎవరికీ ఇవ్వదు. కానీ దానితోనే దేవుడు మాంసాన్ని ఏలియాకు పంపినట్టు మనం జూస్తా ఉన్నాము. క్షామ కాలంలో, కరువు కాలమండి. అది ఎవ్వరికీ ఆహారం దొరకట్లేదు ఆ సమయంలో. కానీ ఏలియా మాంసం భుజించాడు ఉదయము, సాయంకాలము. సో, మనల్ని గూడా దేవుడలా పోషిస్తాడండి. ఏదో విధంగా ఆయన పోషిస్తాడు. మనకు రీజన్ అర్థం గాదు. ఇది ఎక్కడి నుంచొచ్చింది? ఈ ఈ అద్భుతం ఎలా జరిగిందనేది మనకు అర్థం గాదు గానీ, ఖచ్చితంగా ఆయన మనల్ని పోషిస్తాడు. కరోనా సమయంలో గూడా, లాక్‌డౌన్ టైంలో గూడా ఏవి దొరకనప్పుడు గూడా దేవుడు మనల్ని పోషించాడండి. కదా! ఆ సమయంలో గూడా దేవుడు మనకు ఆహారం బెట్టాడు కాబట్టే ఈరోజు ఇంకా బ్రతుకున్నాం మనము. లేకుంటే బహుశా మనం భూమి మీద ఉండేవాళ్ళం కాదేమో. క్షామ కాలములో నీ జీవితంలో ఏ ఏరియా అయినా గావచ్చు. నాట్ ఓన్లీ డబ్బుల విషయం అని నేను చెప్పట్లేదండి. ఒకవేళ గర్భఫలం లేదేమో, ఒకవేళ నువ్వు చేసే ఏ పని సక్సెస్ కావట్లేదేమో, ఏదో విషయంలో నువ్వు ఒక ఎడారితనము, క్షామము చూస్తా ఉన్నావేమో. అన్‌సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని నువ్వు రుచి చూస్తా ఉన్నావేమో. అయితే నీ జీవితాన్ని తృప్తిపరిచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన సహాయము నువ్వు కోరుకో. ఆయనను అడుగు. వాక్యం చెప్తా ఉంది. నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చెదను అని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఆయన మనకేది కొదువ చేయడండి. తన సొంత కుమారుణ్ణే ఇవ్వడానికి వెనుదీయని పరలోకపు తండ్రి మిగతావి నీకెందుకు ఇవ్వడు అని వాక్యం చెప్తా ఉందండి. సొంత కుమారునే యేసు ప్రభువునే ఈ లోకం కోసం ఆయన త్యాగంగా ఇచ్చేసినప్పుడు మిగతావెందుకు ఇవ్వడు అని వాక్యం చెప్తా ఉంది. సో, మనం అడగాల. ఎడారి లాంటి పరిస్థితిలో, అలసిపోయిన పరిస్థితిలో, బారెన్‌నెస్‌లో, నిస్సారతగా ఉన్న మన జీవితంలో దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి. చివరిగా ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. కీర్తనలు 56 3, 4 చదువుకుందాం. కీర్తనలు 56, 3, 4. నాకు భయము సంభవించు దినమున నిన్నాశ్రయించుచున్నాను. దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మికయుంచి ఉన్నాను. నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? హల్లెలూయా! చూడండి చివరిగా వి నీడ్ గాడ్ వెన్ వి ఫియర్. మన జీవితంలో భయాలున్నప్పుడు మనకు దేవుడు అవసరమండి. ఎంతో ఎన్నో విషయాల్లో మనం భయపడతా ఉంటాం. రేపటి గూర్చిన చింత ఉంటది. ఆహ్, భవిష్యత్తును గూర్చిన చింత ఉంటది. ఫైనాన్సెస్ విషయంలో చింత ఉంటది. పిల్లల లైఫ్ ఎట్లా అయితదో, ఏమైతదో అనే ఒక చింత ఉంటది. కదండీ! చీకటి అంటే కొంతమందికి భయం. ఎన్నో భయాలు, ఫియర్స్ మనల్ని వెంటాడుతా ఉంటాయి ప్రతిరోజు గూడా. బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్న ప్రతిరోజు ఏదో ఒక భయాన్ని మనం ఫేస్ చేస్తా ఉంటాం. అయితే వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడు. నేను దేవుని యందు నమ్మికయుంచి ఉన్నాను. నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? దేవుడు నాకు తోడుగా ఉంటే ఎవ్వరు నన్నేమి చేయలేరు అంటున్నాడండి. అంటే ఏ భయము నిన్ను ఏమి చేయలేదు. అపవాది చేసే పనేంటంటే భయపెడతాడు గానీ, ఆ భయంలో మనల్ని ముంచేయడండి వాడు.
మనం ఎప్పుడు అది గుర్తుపెట్టుకోవాల. వాడిని పని ఏంటంటే భయపెట్టడం మాత్రమే. అంతేగాని ప్రాణహాని చేసేంత హక్కు అపవాది లేదండి. హల్లెలూయా! అపవాది ఎప్పుడు వాడు దూరం నుండి అది ఇది ఆ మ్యాజిక్‌లు అవన్నీ చూపిస్తాడు గానీ, ఆ అపవాదికి మన జీవితం మీద ఎప్పుడు హక్కు లేదు. అవ్వను గూడా మనం జూస్తే అపవాది నువ్వు తింటే దేవతగా మారతావని చెప్పి ఆమెను మెస్మరైజ్ చేస్తాడు గానీ, ఆ పండు తీసుకొచ్చి నోట్లో కుక్కలేదు కదా! అలా ఫోర్సిబుల్‌గా నోట్లో పెట్టలేదు అపవాది. యెస్ ఆర్ నో? చాయిసెస్ అనేవి మన లైఫ్‌లో ఎప్పుడు మన ముందు ఉంటాయి. ఏది ఎన్నుకోవాలో మన చేతిలో ఉందండి. మంచి, చెడు 2 దేవుడు మన ముందు పెట్టాడంట. ఏది ఎన్నుకోవాలో మన చేతిలో ఉంది. సో, ఈ భయాలు గూడా అపవాది క్రియేట్ చేస్తా ఉంటాడు. ఏమైతదో నువ్వు అనుకుంటున్నావు ఈరోజు ఏదో కీడు జరగబోతుంది. ఇది ఇట్లయితది, అది అట్లయితది. నువ్వు ఆడికి పోతే పడిపోతావేమో, ఇక్కడ పోతే ఇట్లయితదేమో అని నిన్నెన్నో భయాల నుండి వాడు తీసుకొనెళ్తాడు గానీ, ఆ భయము నువ్వు అనుకున్న భయాలన్నీ నిజంగా జరగవండి. హల్లెలూయా! అది గుర్తుపెట్టుకోవాల. వాడికి భయపెట్టేంత వరకే తెలుసు గానీ, ఆ భయంలో ముంచే శక్తి వానికి లేదు. అందుకే మనం ఈ మాట ప్రతిరోజు, ప్రతి ఉదయం అనడం నేర్చుకోవాలా. నేను దేవుని యందు నమ్మిక ఉంచాను. నేను భయపడను. శరీరధారులు నన్ను ఏమి చేయగలరు. సో, దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము. ఆయన మనకు కొండ, కోటగా మనకు ఉన్నాడు గాబట్టి, మనం ఎవ్వరి గురించి, ఏ పరిస్థితి గురించి గూడా మనం భయపడకూడదండి. ధైర్యంగా ఉండాల. నా జీవితంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ఈ యొక్క వాక్య భాగాన్ని ముగించేస్తాను. నాకు వివాహమైనంక మొట్టమొదటిగా దేవుడు ఫస్ట్ బోర్న్‌గా దేవుడు మాకు కుమారుడినిచ్చాడండి. ఆ కుమారుడు పుట్టినప్పుడు ఆహ్, ఫస్ట్ బేబీ గాబట్టి తల్లిగా నాకు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎంతో భయముండేది నాకు. నేను నిద్రలో నా చెయ్యి పిల్లోడి మీద పడిపోతదేమో, లేకుంటే బ్లాంకెట్ మొఖం మీద పడిపోతదేమో నైట్ ఊపిరాడకుండా ఏమన్నా అయిపోతదేమో అనే ఆ ఫియర్, ఆ భయము నన్నెంత భయంకరంగా ఆ భయం నన్ను వెంటాడిందంటే, కొన్ని రాత్రులు నేను నిద్రపోకపోయేదాన్నండి. ఆ భయము ఏమన్నా అయితదేమో, నేను చూస్తూ ఉండాలంతే. నన్ను చూస్తూ ఉండాలా. నేను కాపాడుకోవాలా అనే ఒక ఒక భయము నాలో మొదలైందండి. అండ్ నిద్ర లేని రాత్రులు గడుపుతా ఉన్నాను. దానివల్ల నా హెల్త్ దెబ్బతింటా ఉంది. నాకు టెన్షన్స్ పెరిగిపోతా ఉన్నాయి. నేను మార్నింగ్ కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను. నా పనుల్లో నేను ఉండలేకపోతా ఉన్నాను. ఒకరోజు ఇలాగే ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. ఫాస్టింగ్ ప్రేయర్‌లో. అప్పుడు దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడండి పరిశుద్ధ గ్రంథం నుండి. ఏమనంటే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే అని దేవుడు నాతో మాట్లాడాడండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఆయన పట్టణమును కాపాడని ఎడల కావలి వారు మేలుకున్న వ్యర్థమే అనే మాటతో దేవుడు నాతో మాట్లాడాడండి. అప్పుడు నాకు ఆయన చెప్పిన మాటేంటంటే, "నేను నీ బిడ్డను కాపాడకపోతే నువ్వు ఎన్ని రాత్రులు మేల్కున్నా వ్యర్థమే" అని దేవుడు నాతో మాట్లాడాడండి. ఆ రోజు నుండి నా భారము నేను దేవుని మీద వేస్తాను. ఇప్పటికి దేవుడు నాకు ముగ్గురు బిడ్డలనిచ్చాడు. వాళ్ళు స్కూల్‌కెళ్ళేటప్పుడు వాళ్ళు ఎక్కడికి ట్యూషన్స్‌కి వెళ్తున్నా, బయటికి వెళ్తున్నా నేను ప్రేయర్ చేపిస్తా ముగ్గురిని నిలబెట్టి. దేవుని సహాయం కోరుకోవాలా. పిల్లలకు నేర్పిస్తా ఉంటాను. ఆయన సహాయం కోరుకొని బయటికి వెళ్ళాలా. మనకే హాని కలగదు. అంతే. ఆయననడిగాము. ఆయన మీద భారం వేసాము. ఈ దినమంతా ఆయన చూసుకుంటాడు. ఆయన కాపాడుతాడు. ఇంక భయం లేదండి. ఇంక చింత లేదు. ఏదో అయితది, ఏదో కీడు సంభవిస్తదనే భయము లేదు. సో, ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు
ఎల్లప్పుడూ మనకు కాపుదలగా, రక్షణగా ఆయన ఉన్నాడు. మనం భయపడకూడదు. మినిస్ట్రీలో గూడా మేము ఎన్నో దూర ప్రాంతాలకు వెళ్తా ఉంటాం. సో, అన్నిటికి పిల్లలను తీసుకొని వెళ్ళలేం గాబట్టి చాలా సార్లు మా తల్లిగారి దగ్గర, మా పేరెంట్స్ దగ్గర వదిలేసి వెళ్తా ఉంటాం. అప్పుడు గూడా ఒక భయం. ఎట్లున్నారో, కొట్టుకుంటున్నారు, ఏమన్నా అల్లరి పనులు జేస్తున్నారో, కింద పడుతున్నారు. ఆ ఒక భయము తల్లిగా లోపల నాకు ఆ ఫియర్ ఒస్తా ఉంటది. అప్పుడు గూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే మాట జెప్తాడు. "నీకంటే మంచిగా నేను నీ పిల్లలని జూసుకుంటాను. నువ్వు నా పని జెయ్యి" అని ప్రభువు మాట్లాడుతా ఉంటాడండి. నిజంగా మనం అనుకుంటాం మనమే జూసుకుంటున్నామేమో పిల్లల్ని. నో అండి. అది దేవుని కాపుదల. వాళ్ళంత క్షేమంగున్నారంటే మన వల్ల గాదండి. అది దేవుని కాపుదల. ఆయన కాపాడని ఎడల సమస్తము వ్యర్థమే. సో, ప్రియ సహోదరి, సహోదరుడా నీ జీవితంలో భయాలున్నాయా? నీ జీవితంలో చింత ఉందా? రేపటి గూర్చిన ఆలోచన ఉందా? నీ బిడ్డల గూర్చిన ఆలోచన ఉందా? ఏ భయమైనప్పటికీ దేవుని సన్నిధిలో వాటిని పెట్టండి. దేవుడు అన్నీ జూసుకుంటాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన కాపాడకపోతే నువ్వెంత మేల్కొన్నా వ్యర్థము, ఎంత చింతించినా వ్యర్థము, ఎంత బాధపడినా వ్యర్థమే అని ప్రభువు మాట్లాడుతా ఉన్నాడు. సో, దేవుని దేవునికి వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. ఆయనకు దూరంగా బ్రతికి మనం ఏమి చేయలేము. ప్రతి విషయంలో ఆయన మనకు అవసరం కాబట్టి ఆయన మీద ఆధారపడుతూ ముందుకు వెళ్దాం. దేవుడు ఈ కొద్ది మాటలను మనందరి వినికిడిలో దీవించి బహుగా ఫలింపజేయును గాక. ఆమేన్.